ప్రపంచంలో అత్యధికంగా నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రతి 5 మంది భారతీయులలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి అనేది భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న హానికరమైన సమస్య. ఆహారం, వ్యాయామం, నిద్ర ఇవే ఆరోగ్యాన్ని నిర్ణయించేవి. నిద్రలేమి లేదా నిద్రలేమితో బాధపడుతున్న చాలా మంది ప్రజలు దీనికి సరైన చికిత్స తీసుకోరని అధ్యయనాలు చెప్తున్నాయి. పోషకాలు కలిగిన సమతుల ఆహారం, తగినంత వ్యాయామం, సరిపడినంత నిద్ర వీటిలో ఏది తగ్గినా ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. అయితే వీటిలో నిద్ర అత్యంత ముఖ్యమైనది. సరైన సమయంలో సరిపడినంత నిద్రపోవడం అత్యవసరం. సహజంగా నిద్రలోకి జారుకుని నిద్రపోయే వారితో పోలిస్తే స్లీపింగ్ పిల్స్ సహాయంతో నిద్రపోయేవారు అకాల మరణం బారిన పడే ప్రమాదం 55% ఎక్కువట. ఇది పురుషుల సగటు జీవిత కాలంలో 5.5 సంవత్సరాలుగా ఉంటే స్త్రీలలో 5.7 సంవత్సరాల కాలంగా పరిగణించవచ్చు. ఇలా స్లీపింగ్ పిల్స్ వాడి 8 గంటల కంటే ఎక్కువ సమయం పాటు నిద్రలో గడిపే వారికి ఈ ప్రమాదం రెట్టింపుగా కూడా ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు. నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవటం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలేర్పడటం, తలనొప్పి, గుండెలో మంట, కడుపు నొప్పి, ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించటం, అలసట, బలహీనంగా అయిపోవడం మొదలైన సమస్యలు ఏర్పడతాయి. అలాగే కొంతమందిలో నిద్ర మాత్రలు వేసుకోవటం వల్ల అలర్జీ సంబంధిత చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో నిద్ర మాత్రలు మానేసి వెంటనే డాక్టర్ను సంప్రదించటం మేలు. అదేవిధంగా వాంతులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్ళు మసకగా కనిపించడం, దురద, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. నేషనల్ తైవాన్ యూనివర్సిటీకి చెందిన యూసన్ అనే శాస్త్రవేత్త చెప్పిన దాన్ని బట్టి సహజంగా నిద్రలోకి జారుకోలేని వ్యక్తులు చాలా మంది పిల్స్ మీద ఆధారపడుతున్నారట. ఇవి వాడడం వల్ల మరణానికి దగ్గరవుతున్నారన్న నిజం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిద్రలేమికి ఇక నుంచి నిద్ర మాత్రలు వాడకపోవడమే మంచిదని తాము సూచిస్తున్నామని కూడా అంటున్నారు. సులభంగా నిద్రపోవచ్చనే కారణంతో ఇవి తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. కానీ ఇతర పద్ధతుల్లో ప్రయత్నించడమే మంచిదని ఈ పరిశోధనలో పాల్గొన్న నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 3 ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. చాలా మందికి 7 నుంచి 9 గంటల నిద్ర ఉండడం లేదు. ఇలా తక్కువ నిద్రపోవటం వల్ల మానసిక సమస్యలు మాత్రమే కాదు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. కొంతమంది డాక్టర్ సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతుంటారు. కానీ ఇది దీర్ఘకాలంగా కొనసాగితే వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ వాడుతుంటే కొన్ని రోజులకు ఈ మాత్రల మోతాదు శరీరానికి సరిపోదు. ఇంకా ఎక్కువ డోసు వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియలో భాగంగా ఒత్తిడి ఏర్పడి కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. పరిశోధకులు స్లీపింగ్ పిల్స్ వాడే పెద్దవారిలో మరణ ప్రమాదాన్ని, తగ్గిపోతున్న ఆయుర్దాయాన్ని గుర్తించారు. వీరిని 4 గ్రూపులుగా విభజించారు. 4 గంటలు అంతకంటే తక్కువ నిద్రపోయేవారు, 4 నుంచి 6 గంటలు నిద్రపోయేవారు, 6 నుంచి 8 గంటలు నిద్రపోయేవారు. వీరిలో అందరూ ప్రిస్క్రిప్షన్ స్లీపింగ్ పిల్స్ వాడతారా, క్రమం తప్పకుండా పిల్స్ తీసుకుంటారా వంటి ప్రశ్నలు వేశారు. 4 గంటలలోపు మాత్రలు వేసుకున్న వారితో అసలు మాత్రలు తీసుకోని వారితో పోలిస్తే మరణ ప్రమాదం విషయంలో చాలా తక్కువ వ్యత్యాసం ఉంది. అయితే 4 నుంచి 6 గంటల నిద్ర కోసం మందులు తీసుకునే వారిలో ముందుగా చనిపోయే ప్రమాదం 32% ఎక్కువ.